నా పేరు శివప్రశాంత్, పీడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. గత 2 రోజుల కిందట దుమ్ముగూడెం మండలం గురుకుల పాఠశాలలో, ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని పాయిజన్ తీసుకొని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. దీనికి కారణమైనటువంటి ప్రిన్సిపల్ కానీ వార్డెన్ కానీ సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ ఎవరు లేకోకుండా హాస్టల్లో సంబంధించినటువంటి సిబ్బంది ఎవరు లేరు. దాంతోపాటు హాస్టల్లో ఎవరో ఆకతాయిలు వచ్చారని చెప్పేసి దానికి కారణమైనటువంటి ఈఎంఐ అని చెప్పేసి చిత్రీకరించి బలవంతంగా పేరెంట్స్ని పిలిపించి అక్కడ నుంచి అమ్మాయిని టీసీ ఇచ్చి పంపిన తర్వాత మనస్తాపానికి గురై అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఈరోజు ఉంది, కనపడతా ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి విచారణ చేయకోకుండా అమ్మాయి నిజంగా తప్పు చేసిందో చేయలేదో మందలించుకోకుండా ఒకేసారి టీసీ ఇచ్చి పంపిన తర్వాత అమ్మాయి చాలా మనోవేదానికి గురైందని చెప్పేసి కూడా క్లియర్గా కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రిన్సిపాల్ పట్టించుకోకుండా, సంబంధించినటువంటి హాస్టల్ సంబంధించినటువంటి ఆర్సీఓ గురిని పట్టించుకోకుండా అమ్మాయిని పంపించడం వల్లనే ఈరోజు సూసైడ్ చేసుకొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం సంబంధించినటువంటి అధికారులు ఎంతనే స్పందించాలి. ముందు దీనికి ముఖ్యమైనటువంటి కారకులు ఎవరైతే ఉన్నది, ఈ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి కూడా అక్కడ ఉంది. మరి ఆ అమ్మాయి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? అసలు ఎవరు తప్పు చేశారనేది కూడా కనీసం పట్టించుకోకుండా ఈ అమ్మాయిని చిత్రీకరించి కావాలని చెప్పేసి బయటికి పంపించే పరిస్థితి చేశారు. కాబట్టి తక్షణమే వెంటనే సంబంధించినటువంటి ప్రిన్సిపల్ మీద అట్లాగే వార్డెన్ మీద చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు జిల్లా సంబంధించిన యంత్రాంగం చేసినటువంటి ఆర్సీఓ ఏం చేస్తూ ఉన్నాడు? ఫోన్ ఎత్తే పరిస్థితి లేదు. ఇప్పుడు దాకా అమ్మాయి కొట్టుమిట్టాడుతుంది, ఏం జరిగిందని తెలుసుకోవడం కోసం కూడా చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. వాటిని అటావుడిగా ఆమె సంబంధించినట్టు సొంతూరు నార్త్ ఇండియా ఆమె వెళ్ళిపోవాల్సినంత అవసరమే ఉందనేది కూడా ఈరోజు పీడిఎస్ ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి దీనికి ముఖ్యంగా అమ్మాయి సంబంధించిన దాంట్లో కావాలని చిత్రీకరించిన దాంట్లో కూడా మొత్తం చర్యలు తీసుకోవాలని సపరేట్గా దీని అడ్డిడే పిఓ గారు ఫోన్లో మాట్లాడారు. ఆయన స్పందించారు, ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. స్పందించి ఆర్సీ సంబంధించినటువంటి ఇక్కడ డాక్టర్తో కూడా మాట్లాడారు. బెటర్ ట్రీట్మెంట్ కోసం వేరే కూడా పంపిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దీన్ని ఇట్లే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఆర్సీఓని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో విద్యార్థుల ఆగ్రహానికి సంబంధించినటువంటి గురికాక తప్పదని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం.